కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేయాలని నిరాహార దీక్ష రిలే చేపట్టారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. కంటోన్మెంట్ ను కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసే వరకు తమ పోరాటం ఆగదన్నారు. శాంతియుతంగా దీక్షలు ర్యాలీలు చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. స్టేట్ గవర్నమెంట్లో ఉన్న కార్పొరేషన్లో విలీనం చేయాలని డిమాండ్తో ఈరోజు నిరాహార దీక్ష స్టార్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క డిమాండ్ ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కావచ్చు, సివిల్ ఏవియేషన్ ల్యాండ్లో ఉన్న వాళ్ళు కూడా ఎంత ఇబ్బంది అవుతుందో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోవాలి. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాలన్నా కూడా అనేక ఆంక్షలు ఉన్నాయి. ఆంక్షలంతా తొలగిపోయి బాగా డెవలప్మెంట్ ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నెల క్రితం గ్రేటర్ హైదరాబాద్ని విస్తరించారు. 27 మున్సిపాలిటీస్ 3 కార్పొరేషన్లు కూడా దీంట్లో విలీనం చేసి ఈ యొక్క హైదరాబాద్ని ఇంకా ఎక్స్టెండ్ చేసి ఈ ఎక్స్టెన్షన్లో భాగంగా మన మధ్యలో ఉన్న కంటోన్మెంట్ బోర్డు అన్ని డెవలప్మెంట్ అయిపోతుంది చుట్టుముట్టు, కానీ మన కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ ఉన్న వాళ్ళు డెవలప్మెంట్ అయితే లేదు. కావున ఇది డెవలప్మెంట్ కావాలంటే విలీనం ద్వారానే డెవలప్మెంట్ అవుతుంది. విలీనం కాకుండా ఎప్పటికీ డెవలప్మెంట్ కాదనే విలీనంకి సరైన సమయం. ఎందుకంటే నిన్న కాకుండా మొన్న మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, మళ్ళీ నామినేటెడ్ వ్యవస్థని కొనసాగిస్తామని. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఈ యొక్క నోటిఫికేషన్ రావడం, దీన్ని వ్యతిరేకిస్తూ ఇప్పుడు మళ్ళీ 1 year అని చెప్తున్నారు. 1 yearలో కూడా వాళ్ళకు టెక్నికల్గా ఏమంటారంటే ఈ సంవత్సరం దాకా ఈ నోటిఫికేషన్ వర్తిస్తుంది. ఈ మధ్యలో ఎవరైనా ఏమైనా మార్పులు చేర్పులు అయితే మళ్ళీ ఇది రద్దు అవుతుందని చెప్తారు. కానీ ఇది గత 6 సార్లు నుంచి రద్దు కానీ ఇప్పుడు 7వ సారి రద్దు అవుతుందా, మళ్ళీ ఇది రద్దు అవుతుందో లేదో ఇక ఇప్పటికే లేట్ అయింది. స్థానిక సంస్థ ఎలక్షన్లు లేక వాళ్ళ ఆంక్షలతో అనేక ఇబ్బంది. కాబట్టి ఏక్ మార్గ సబ్ తుక్డా అన్నట్టు ఒకటే ఒక మార్గం, కంటోన్మెంట్ బోర్డు విలీనం అయితేనే సర్వరోగ నివారణ అవుతుందని భావించి దీనికి అందరం ఏకమై ఈ యొక్క నిరాహార దీక్ష కొనసాగుతాం.